కారు గుద్దిన ఫుటేజ్ మాత్రమే ఉంది. అవును సార్, మిగతా ఫుటేజ్లు లేవు సార్. కానీ ఎలా కనిపెట్టగలం? ఖచ్చితంగా ఏదో ఒక క్లూ ఉండుంటుంది. ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడు. కారులో వెళ్ళేటప్పుడే అతన్ని షూట్ చేశారు. అయితే హంతకుడు కారులో వచ్చుండాలి, లేదంటే 2 వీలర్లో వచ్చుండాలి. అవును సార్, యాక్సిడెంట్ జరిగినప్పుడు 3 బళ్ళు వచ్చాయి సార్. అయితే హంతకుడు వీళ్ళల్లో ఒకడే. సార్ సార్ ఆ డ్రైవర్ ప్రవీణ్ వాడి ఇంట్లో లేదు సార్. పక్క ఇంట్లో విచారించాను, కానీ ఏది తెలియట్లేదు సార్. సిటీ వదిలి బయటకు వెళ్ళాలని అనిపిస్తుంది. తప్పించుకుని ఎక్కడికి పోతాడో వాడి ఇంటి అడ్రస్ కనుక్కోండి. అలాగే బైక్ మీద వెళుతున్న వాళ్ళ అడ్రస్ కూడా కనుక్కోండి. వాళ్ళు ఎవరో తెలిపోతుంది. గుడ్ మార్నింగ్ తారికా. గుడ్ మార్నింగ్ అభిజిత్. ఇది చాలా తప్పు అభిజిత్. ఈ అన్యాయం ఎన్ని రోజులు జరుగుతుంది? ఏం సార్, ఏమైంది? ఏంటి ఆ అన్యాయం? మరింకేంటయ్యా, తారికానే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలి. నాకు చెప్పు, నేను నీ కంటికి కనబడడం లేదా? మిమ్మల్ని చూస్తేనే గుడ్ మార్నింగ్ కదా సార్, అందుకే చెప్పలేదు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పేశాను. గుడ్ న్యూస్ ఉంటే మీరు చెప్పండి. ఎక్కడి నుంచి షూట్ చేశారు, ఎలా షూట్ చేశారు, ఏమైనా తెలిసిందా? సరే సరే, నీ మార్నింగ్ ని నేను గుడ్ చేస్తానులే. ఎక్కడి నుంచి కాల్చారో, ఎలా కాల్చారో తెలుసుకుని సార్ 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 కోపడకండి. ఒక చిన్న ప్రశ్న అడిగితే బండికి వెళ్ళిపోతున్నారేంటి? ఎక్కడికి వెళ్తున్నారు? చంద్రమండలానికి ఏమీ వెళ్ళడం లేదు. ఈ బైక్ మీద కూర్చొని ఎలా కాల్చారో నీకు చెప్దామనే వచ్చాను. అంటే ఇలాంటి బైక్ మీద కూర్చొని వెళ్తూనే షూట్ చేసుంటారు. ఎలా షూట్ చేశారో తెలియాలిగా. వావ్, సూపర్ సార్. ఇలా చూడు, ఈ మోటార్ సైకిల్ మీద కూర్చొని షూట్ చేసిన వాడు మొదటి బుల్లెట్ని షూట్ చేసినప్పుడు ఆ బుల్లెట్ ఈ కారు అద్దాన్ని బద్దలు కొట్టుకుని ఆ అద్దానికి తగిలి అది పగిలి బయటికి వెళ్ళిపోయింది. ఇది రెండో బుల్లెట్ సార్. తర్వాత షూట్ చేసేటప్పుడు కూడా తను మోటార్ సైకిల్ మీద కూర్చొని షూట్ చేశాడు. ఇక అభిజిత్, ఆ బుల్లెట్ కారులో ఉన్న ఈ డోర్కి ఇదిగో ఇక్కడ తగిలింది చూడు. అంటే దీనికి అర్థం మనం బండి నుండి 2 బుల్లెట్లు తీయాలి. ఒకటి ఈ సీట్ నుంచి, ఇంకోటి అదిగో ఆ తలుపు నుంచి. నువ్వు కరెక్ట్గా చెప్పావు తారిక. ఎంత ఇంటెలిజెంట్గా మాట్లాడుతుందో. వైభవ్, ఆ తలుపులో ఉండది నేను తీస్తాను, మీరేమో సీట్లో తీయండి. అలాగే, తీ. చేయి లోపలికి పెట్టు. ఇందులో లేదంటే ఒక నిమిషం, ఇక్కడ రంధ్రం ఉంది, ఇక్కడ ఒక రంధ్రం ఉంది. సరే, నువ్వు ఒక పని చెయ్యి, వెళ్ళి డిక్కీ ఓపెన్ చేసి చూడు, అక్కడ బుల్లెట్ ఉంటుంది. సార్, బుల్లెట్ దొరికింది. బండి ఇక్కడ ఢీ కొట్టింది అంటే ఇక్కడికి వచ్చి ఢీ కొట్టడానికి ముందే షూట్ చేశారన్నమాట. తర్వాత డ్రైవర్ బ్యాలెన్స్ కోల్పోయాడు. అవును సార్, ఇది చూడండి, టైర్స్ ఆనవాళ్ళు ఇక్కడి నుంచి ప్రారంభమైంది. అదేంటంటే డ్రైవర్ ఇక్కడే బ్రేక్ చేసుంటాడు. ఫస్ట్ షూట్ చేసినప్పుడు ఈ బండి ఇక్కడే ఉంది, అది క్లియర్ అయిపోయింది.
ఫస్ట్ బుల్లెట్ అక్కడి నుంచి బండి రైట్ విండోలోకి వచ్చి లెఫ్ట్ విండో నుంచి బయటికెళ్ళింది. రెండో బుల్లెట్ పగిలిన అద్దంలోంచే వచ్చింది సార్. అదే తలుపుకు తగిలింది. తర్వాత మూడో బుల్లెట్ తిన్నగా వచ్చి ఆయన మెడకి తగిలింది. అక్కడి నుంచి అది తిన్నగా కార్ డిక్కీకి తగిలింది. ఆ బుల్లెటే మనకి దొరికింది. అవును సార్, మనకి 2-3 బుల్లెట్స్ దొరికాయి. కానీ మొదటి బుల్లెట్ అద్దం పగలగొట్టింది, అది మనకి దొరకలేదు. డాక్టర్ సోలంకి ఏం చెప్పారంటే ఆ బుల్లెట్ 3 నుంచి 5 మీటర్ల దూరం నుంచి వచ్చిందని. దాదాపు ఇది ఒక నిమిషం ఆ టేప్ ఇవ్వండి. దాదాపుగా ఈ హైట్లో. ఒకసారి అది ఇవ్వు. ఒక నిమిషం ఇది పట్టుకో. ఈ తాడు నీలా పట్టుకోండి. పద అక్కడికి వెళ్ళి చూద్దాం, ఏమైనా దొరుకుతుందేమో. సార్, ఇక్కడి వరకు వస్తుంది. సార్ ఇక్కడ చూడండి సార్, బుల్లెట్ ఆన్ వాళ్ళు ఇక్కడున్నాయి. సరిగ్గా చెప్పావు శ్రేయ. మనం ఓ పని చేద్దాం, మనం ఈ చోట వెతికి చూద్దాం. బుల్లెట్ ఇక్కడే ఎక్కడో ఉండాలి. సార్ ఇక్కడ చూడండి, ఇదే కదా? ఇదిగో ఆ బుల్లెట్. మూడో బుల్లెట్ కూడా దొరికింది. ఇక హంతకుడిని పట్టుకోవడం చాలా తేలికైన పని. సార్, మూడో బుల్లెట్ కూడా దొరికింది సార్. వెరీ గుడ్. సోలంకి సార్ చెప్పినట్టు గన్ను దొరకగానే బుల్లెట్ను మ్యాచ్ చేసే పని చూద్దాం. గన్ను దొరకాలంటే ముందు ఆ బైక్ వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా. నిఖిల్, బైక్ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందని? సార్, ఫస్ట్ బైక్ నంబర్ క్లియర్గా తెలియట్లేదు. 2 బైక్ని వెతుకుతున్నాం సార్. వాళ్ళల్లో ఒకడి మొహం బాగా కనిపించిందిగా, వాడి గురించి నీకేం తెలిసింది? సార్, వాడి ముఖాన్ని స్కాన్ చేసేసాం. కరెంట్ డేటాని మ్యాచ్ చేయడానికి వెళ్ళారు సార్. ఓకే సార్, బైక్ వెనక కూర్చున్నాడు ఎవడో తెలిసింది సార్. ఇది వాడి రికార్డ్. వీడొక దొంగ, చైన్ స్నాచింగ్ చేసేవాడు. క్లైమేట్ చాలా బాగుంది. కాంటినెంటల్ ఫుడ్, నేచర్ చూస్తుంటే తిరిగి రావటానికి అసలు మనసు రాలేదు. అలాగా? కదా? అయితే నువ్వు బాగా ఎంజాయ్ చేశానని చెప్పు. అక్కడ చూడు, కొత్తగా దొరికింది. అవునరా, భలే ఉంది. తర్వాత మేము తీసిన ఫొటోస్ అన్ని నువ్వే చూడు. ఇందులో ఎంత క్యూట్ గా ఉన్నావు. తర్వాత ఇదిగో అది ఇలా సరే, చూడు. ఇది ఎవరు? ఏంటిరా? ఇదే నువ్వు చేసే పనా? అమ్మాయిల మెడలో ఉన్న చైన్ కొట్టేస్తావా? సూరజ్ని ఎందుకు చంపావు? ఇలా చూడండి సార్, దొంగ అని చెప్పండి ఒప్పుకుంటాము, చైన్ స్నాచింగ్ ఒప్పుకుంటాము, కానీ మర్డర్ అంతా మేము చెయ్యము సార్. నిజం చెప్పు, ఆ కార్ క్రాష్ అయినప్పుడు నువ్వు అక్కడేగా ఉన్నావు? అవును, ఉన్నాం సార్. ఆ కార్ మా పక్క నుంచే వెళ్ళింది, తర్వాత ముందుకెళ్ళి ఢీ కొట్టింది. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాం సార్, ఈ మర్డర్కి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఏయ్, ఏడ్చించాలా? ఆపో. ఒకసారి ఈ ఫోటో బాగా చూడు. వీడు గుర్తున్నాడా నీకు? వీడు ఎవడో నాకు తెలీదు సార్. తెలీదా? వీడెవడో తెలుసా? అవును సార్, వీడి గురించి నాకు తెలుసు. హత్య చేయడమే వీళ్ళ పని సార్. డబ్బు తీసుకొని మర్డర్ చేశారు సార్. పేరు తెలీదు, కానీ వీడి ఫ్రెండ్ గురించి నాకు తెలుసు. వాడి పేరు అశోక్. ఆ అశోక్ గాడు ఎక్కడుంటాడు? సార్, అదిగో అక్కడున్నారు చూడండి. మనం వాడి దగ్గరికి వెళ్ళి చూద్దాం. అవునరా మామ, వడపాతం దావని వచ్చాను.
వడపా ఉందా? ఉడికట్టు. అరే అన్నయ్య, మీరు నల్ల రంగు మోటార్ సైకిల్లో వచ్చిన ఇద్దరిని చూసారా ఏంటి? నల్ల బైకులు చాలా ఉన్నాయి, వెతుక్కోండి. యాక్చువల్లీ వాళ్ళిద్దరూ చాలా స్పెషల్. వాళ్ళ దగ్గర గన్ ఉంది, ఇంకా రన్నింగ్ బైక్లో నుండి రన్నింగ్ కార్ని షూట్ చేస్తారు, బ్లాక్ బైక్లో నుండి. ఇంకా మీరు భయపడాల్సిన అవసరం లేదు, మేము సిఐడీస్. పట్టుకో. ఏ ఆగు ఆగు, లేదంటే షూట్ చేస్తాను, ఆగు. ఎందుకురా ఇంత అర్జెంటుగా పరిగెడుతున్నావు? టైర్డ్గా ఉందా? పట్టుకోండి. నువ్వేమనుకున్నావు, సిఐడి నుండి ఎస్కేప్ అవుతున్నావా? ఎవరు వీళ్ళు? ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే. ఎవరింటికైనా వచ్చారేంటి? వెళ్ళి చూద్దాం పదండి. పదండి వెళ్ళి చూద్దాం. తలుపు తెరవండి, మేము సిఐడి వాళ్ళం. ఏమైంది? సిఐడి వచ్చారు, ఎందుకు వచ్చినట్టు? ఏమైంది? చూడండి, నువ్వు ఇంటి లోపల ఉన్నావని నాకు తెలుసు. తలుపు తెరు. వాళ్ళు ఇలా ఒప్పుకోరు ఫ్రెడీ, తలుపుని పగలగొట్టు. పంకజ్, అరే ఏంట్రా ఈ గోల? చెప్పండి, మీకు అసలు ఎవరు కావాలి? తప్పుకోండి. అరే పక్కకు ఒక వైపు జరగండి. అడుగుతుంటే అలా లోపల దోతారేంటి? ఏమిట్రా ఈ దౌర్జన్యం? ఇద్దరి మాస్క్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు చెప్పు, ఆ గన్ని ఎక్కడ దాచున్నారు? సార్ సార్ నాకేం అర్థం అవట్లేదు సార్. ఏ గన్ గురించి సార్ మీరు మాట్లాడుతున్నారు? సార్ నేనే తప్పు చేయలేదు సార్. అది ఇప్పుడు తెలుస్తుంది. ఇంటి మొత్తం వెతకండి. ఏయ్ ఉండు, మా ఇంట్లో అన్ని కెలుగుతావేంటి? ఆగమంటున్నానా ఏంటిది? మేడం, మమ్మల్ని మా పనిని చేయనివ్వండి ప్లీజ్. ఇదిగో చూడు, ఇక్కడ ఏ వస్తువు మీరు అంటుకోకూడదు. అసలు ఇక్కడ ఏమీ లేదని అంటున్నానా? నేను ముందే వాడికి చెప్పాను, ఇలాంటి తెక్క వేషాలని ఏమి వేయొద్దని. అరే మేడం ఉండండి, ఇందులో నా బట్టలే ఉన్నాయి. అరే సార్, ఏంటి సార్ మీరు అలా తీస్తారేంటి? చెప్తున్నానా, వినపడుతుందా లేదా? అరే సార్ వినండి, అవన్నీ ఏం ముట్టుకోకండి. మేడం కిచెన్కి ఎందుకు వెళ్తారు? మీరు అసలు ఏం చేస్తున్నారు మేడం? ఇది అసలు మా ఇల్లు, మీకెంత ధైర్యం ఉంటే చూడండి. ఇదంతా నేను కష్టపడి సంపాదించాను, అంతా నా భర్త కూడా సంపాదించాడు. అరే వద్దు, చెప్తే అదిగో అవన్నీ తీకండి. చెప్తే వినండి, అక్కడ ఏం లేదండి, బియ్యం పిండే ఉన్నాయి, తీయమంటున్నానా? అరే ఇవి కేవలం పప్పులే కదా, మీరేమనుకుంటున్నారండి? అసలు వద్దంటే వినడేంటి మేడం? అరే అందులో పిండి ఉంది మేడం. మేడం అందులో నుండి మీరు ఎంత వేస్తారు? అరే చెప్తే వినండి, అందులో ఏమీ లేదు మేడం. నేను కష్టపడి సంపాదించిందంతా నాశనం చేశారు. అన్నిటినీ ఈ పోలీసులు కాజేస్తున్నారు. ఓరి దేవుడా! సార్ సార్, ఈ గన్ని పైన దాచిపెట్టారు. ఓ చెప్పు, నీకు గన్ గురించి ఏమీ తెలియదన్నావు, ఇప్పుడు ఈ గన్ ఎక్కడి నుంచి వచ్చింది? సార్ సార్ నాకేం తెలియదు సార్, నేనేం చేయలేదు సార్. అది మేము కనిపెడతాం. పంకజ్, ఈ గన్ని డాక్టర్ సాలంకి టెస్టింగ్కి పంపించు.
సార్ సార్, సార్, ఏమైంది సార్? సార్, 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 వచ్చారు. సార్, ఎక్కడ? సార్, ఏం జరిగింది? సార్, చెప్పండి సార్, సార్. మిమ్మల్ని సార్, సార్, అసలు కారణం ఏం జరిగింది? సార్, 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 మిమ్మల్ని. సార్, 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 సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి సార్. సార్ ఎవరు సార్ మీరు? వదిలిపెట్టండి సార్. ఏం చేశారు సార్? సార్, సార్, అసలు ఏం జరిగిందో చెప్పండి. గుడ్. ఇప్పుడు మన దగ్గర ఒక గన్ ఉంది, 3 బుల్లెట్స్ ఉన్నాయి. ఇది మనకి క్రైమ్ సీన్లో దొరికింది. మనం ఇప్పుడు ఈ గన్నుని ఫైర్ చేసి బుల్లెట్తో మ్యాచ్ చేసి చూద్దాం. తారిక, మనకి క్రైమ్ సీన్లో దొరికిన బుల్లెట్ని నువ్వు స్కాన్ చేసి చూసావా? అవును సార్, అన్నిటినీ స్కాన్ చేశాను. గుడ్. వైభవ్, ఆ బుల్లెట్ని తీసుకొచ్చి మైక్రోస్కోప్లో పెట్టండి. మ్యాచ్ అయింది సార్. ఇంకో బుల్లెట్ను కూడా ఫైర్ చేసి చూద్దాం. సార్, ఇది కూడా మ్యాచ్ అయింది సార్. గ్రేట్. తరక, నువ్వు ఓ పని చెయ్యి. ఇదే విధంగా 3వ బుల్లెట్ని మ్యాచ్ చేసి చూడు. ఈలోగా నేను ఏసీపీ సార్కి సమాచారం ఇస్తాను, మేమేమి ఇక్కడ ఊరికెళ్ళేము, పని చేస్తూ ఉన్నాము అని. ఓకే సార్. చెప్పు, సూరజ్ని ఎందుకని చంపావు? సార్, సార్, నేను సూరజ్ని మర్డర్ చేయలేదు సార్. ఒట్టేసి చెప్తున్నాను సార్, నేను మర్డర్ చేయలేదు సార్. అలాగా? అయితే మీరు డాలర్స్, ఈ గోల్డ్ అంతా ఎలా వచ్చింది? గాలిలో వచ్చిందా? సార్, ఆ డబ్బులన్నీ కూడా ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇచ్చినవి సార్. అబద్ధం చెప్పినా కూడా కరెక్ట్గా చెప్పు. ఇప్పుడు నిజం చెప్పు, సూరజ్ని చంపమని డబ్బులు ఎవరు ఇచ్చారు? సార్, సార్, ఈ పనంతా వీడే చేశారు సార్. వీడికి అంతా తెలుసు సార్. సార్, సార్, నాకు తలనొప్పి ఎక్కువ అవుతుంది సార్. నాకేం గుర్తులేదు సార్. నాకే గుర్తు రావట్లేదు సార్. ఏది గుర్తులేదా? దీనికి మా దగ్గర వైద్యం ఉంది. ఒక డోస్ ఇచ్చామనుకో, జ్ఞాపకాలంతా అలా అనే లోపల వచ్చేస్తాయి. ఇవ్వను అలాంటి డోసు, చెప్పరా? దయా, ఒక గుడ్ న్యూస్, 2 బుల్లెట్లు మ్యాచ్ అయ్యాయి. విన్నారా? ఇప్పుడు మీ ఆట ఆగిపోయింది. ఇప్పుడు ఆధారాలు మీకు వ్యతిరేకంగా ఉంది. ఆధారాలు అబద్ధం చెప్పవు. ఇప్పుడు చెప్పు, ఏదైనా గుర్తొచ్చిందా లేదా? అవును సార్, గుర్తొచ్చేసింది. ఏంటి చెప్పు. ఒక ఆయన 2 లక్షలు ఇచ్చాడు అతని కథ ముగించమని చెప్పి. అరే, ఒక ప్రాణానికి విలువ ఒట్టి 2 లక్షలా? ఒక ప్రాణానికి ఇంత తక్కువ? నీకు డబ్బులు ఇచ్చింది ఎవరు? వాడి పేరేంటి? ప్రవీణ్. చచ్చిపోయాడు కదా, వాడి డ్రైవర్. అందుకే వాడు పారిపోయాడా? సార్, సార్, ఒక కొత్త విషయం మనకు దొరికింది. ఏంటి? 3వ బుల్లెట్ అసలు మ్యాచ్ అవ్వలేదు సార్. ఏంటి నువ్వనేది? సూరజ్ హత్య ఈ గన్నుతో జరగలేదు. వీళ్ళ గన్లో నుండి బుల్లెట్ రాలేదంటే సార్, అయితే దీని అర్థం ఇంకొక గన్ ఉండాలి కదా? ఆ గన్ ఎక్కడా? సార్, ఇంకొక గన్ ఎక్కడా? సార్, మా దగ్గర వేరే గన్ను లేదు సార్. ఈ ఒక గన్నే ఉంది సార్. ఆ గన్ను వీళ్ళ దగ్గర లేదంటే, అలా అయితే బుల్లెట్ ఏ గన్లోంచి వచ్చింది? బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు షూట్ చేశారు? దీనికేం సమాధానం చెప్తావు? ఏదైనా సమాధానం ఉందా? నువ్వు అసలు ఏం పని చేస్తున్నావు? డిక్కీ ఓపెన్ చేసి బుల్లెట్ తీసావు, అంతేనా? ఇది కూడా తెలుసుకోవా? బుల్లెట్ ఎంత వేగంగా వచ్చింది, ఎటువైపు నుంచి వచ్చింది, ఎలా దూసుకొచ్చిందని, ఇందులోకి ఎలా వచ్చింది, ఏది తెలుసుకోవు. అయినా బుల్లెట్ యాంగిల్ గురించి తెలుసుకోకుండా నువ్వు ఇంకేం తెలుసుకుంటావు? బుల్లెట్ పైనుంచి వచ్చిందా, కింద నుండి వచ్చిందా, ఇవన్నీ అసలు ఎప్పుడు తెలుసుకుంటావయ్యా? సారీ సార్, అది సారీ ఏంటి వైభవ్, చిన్నపిల్లాళ్ళ? సోలంకి ల్యాబులో సారీ అనే మాటకి అసలు స్థానమే లేదు, అర్థమైందా? ఇప్పుడు నీ వల్ల తప్పు జరిగింది. నీ అజాగ్రత్త వల్ల ఆ ఏసీపీ ప్రద్యుమన్ ముందు నేను తలదించుకోవాల్సి వచ్చింది, అర్థమైందా? ఆ అభిజిత్ గాడు వస్తాడు, వచ్చి రాగానే నన్ను నానా మాట్లాంటాడు, చూస్తూ ఉండు. తను ఆవేశపరుడు.
అరే డాక్టర్ గారు, మీకు తెలుసా ఈరోజు ఫారెన్సిక్ లేదో సమస్య అంట? చూసావా ఎంత ఎగతాళి చేస్తున్నాడు, చూసావా? ఇతనేదో అన్ని సక్రమంగా చేసినట్టు. అరే నన్ను చూసి ఎందుకు సార్ ఇంత ఆవేశపడుతున్నారు? ఏ పని సక్రమంగా చెయ్యను. అరే నన్ను చూసి ఎందుకు అంత కోపం మీకు? తప్పు చేస్తేనే ఖచ్చితంగా. నాదే తప్పంతా నాదే. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నీకు సంతోషమా? లేదు లేదు, తప్పు మీ మీద లేదు డాక్టర్. తప్పు చేసింది ఇదిగో ఈ వైభవ్ సార్. ఈ వైభవ్ తప్పు కూడా నాదే కదా. వీణ్ణి ల్యాబ్కు తీసుకొచ్చింది నేనే. తప్పు చేశాను. అది నిజమే. సరే నన్ను కొంచెం పని చేసుకునేవ్వండి ప్లీజ్. ఎంతసేపు మీరేం చేశారు? తారిక, నువ్వెందుకు ఆయనకి సాయం చేయట్లేదు? అలాగా? నువ్వు కూడా ఏదైనా చేయొచ్చుగా. పాపం ఆయన అంత కష్టపడుతున్నాడు, నువ్వేంట్రా అంటే. దొరికింది. అభిజిత్, దీన్ని చూసావా? ఈ రంధ్రం, ఆ బుల్లెట్ వచ్చి ఇక్కడ తగిలింది. తారిక, ఆ రాడ్ పెట్టు ఈ బెల్ హోల్లో. ఇదిగో చూడు. దీని అర్థం ఏంటంటే ఆ బుల్లెట్ పైనుంచి స్ట్రైట్గా ఇక్కడికి వచ్చి పడింది. అయితే హంతకుడు పైనుంచి కాల్చాడా? అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఆ బుల్లెట్ ఏ యాంగిల్లో వచ్చిందని మీరు సరిగ్గా చెప్పగలరా? డాక్టర్ గారు ఏమన్నారంటే బుల్లెట్ పైనుంచి తిన్నగా కిందకొచ్చిందన్నారు. అవును సార్, 45 డిగ్రీ యాంగిల్లో. పూరి ఒకసారి లోపల కూర్చో. 45 డిగ్రీస్ అంటే ఇలా వస్తుంది. సార్ నేను ఇది నమ్మలేకపోతున్నాను సార్. ఏమంటున్నావు? సార్ 2 గ్రూపులు ఒకరిని చంపడానికి ప్రయత్నించాయా? పంకజ్ సూరజ్ మీద ఒక బుల్లెట్ తగిలింది. బైకెస్ట్ కాల్చిన బుల్లెట్ తగిలి చావలేదు. ఈ యాంగిల్ కనుక కరెక్ట్గా దొరికిందంటే హంతకుడు గురించి మనకు తెలిసిపోతుంది. సార్ 45 డిగ్రీస్ ఆ సైడ్ సార్, అక్కడ చూపిస్తుంది సార్. ఆ బిల్డింగ్లో చిన్న చిన్న కిటికీలు కనిపిస్తున్నాయిగా. కిల్లర్ అక్కడి నుంచే కాల్చాడు. పదండి వెళ్ళి చూద్దాం. సార్ మీరు చెప్పింది నిజమే. ఇక్కడి నుంచి కారు కూడా క్లియర్గా కనిపిస్తాం చూడు. అయితే కిల్లర్ ఇక్కడి నుంచే. అలా చూడు, షూ యొక్క ఫుట్ ప్రింట్. హంతకుడు ఇక్కడే నుంచున్నాడు. ఇక్కడి నుంచి ట్రిగ్గర్ చేస్తుంటే ఖచ్చితంగా కారులో ఉన్న వ్యక్తి మీదకి తగిలింది. స్క్రాచ్ మార్క్ కూడా ఉంది చూడు. గన్నుని ఇక్కడే పెట్టాడు. ఇక్కడి నుంచి సూరజ్ని ఎక్కుపెట్టి కాల్చాడు. సార్ చెప్ప పంకజ్. సార్ ముందు వీడు నన్ను చూసి దాక్కున్నాడు, తర్వాత పారిపోయే ప్రయత్నం చేశాడు. చాలా కష్టపడి పట్టుకొచ్చాను సార్. లేదు సార్, నేనేది చేయలేదు సార్. నిన్న ఉదయం ఒకరు వచ్చారు, హాల్కి వెళ్ళాలని చెప్పారు. దానికి నాకు డబ్బు ఇచ్చారు. నాకేమనిపిస్తుందంటే వాడు హాల్కి వెళ్తే నాకు సమస్య రాదనుకున్నాను. అందుకే వాడిని లోపలికి వదిలాను సార్. కానీ ఇలా జరుగుతుందని తెలియదు, క్షమించండి సార్. అంత కొన్ని లోపలికి రానిచ్చావు. ఇక్కడి నుంచి ఎక్కుపెట్టి కరెక్ట్గా కాల్చేశాడు. నువ్వేంటంటే ఇందులో తప్పేంటని అడుగుతున్నావు? సార్ నాకు ఏది తెలీదు సార్. బయట జరిగింది చూసిన తర్వాతే పెద్ద తప్పు చేశానని తెలిసింది సార్. సార్ నన్ను క్షమించండి సార్. ఇకపై ఎవరిని లోపలికి వదలను సార్. నన్ను క్షమించండి సార్. ఇప్పుడు ఏడవడంలో ఉపయోగం లేదు. ఒకడు చనిపోయాడు. ఇక్కడికి ఆ రోజు ఒక వ్యక్తి వచ్చాడుగా. వాడి మొహం నీకు గుర్తుందా? అవును సార్, గుర్తుంది. వాడి మొహం గీసి చూపిస్తే కరెక్ట్గా చెప్పాలి. త్వరగా త్వరగా. పోలీసులు ఇక్కడికి వచ్చేస్తే మనం ఇక్కడి నుంచి వెళ్ళలేము. త్వరగా రా.
ఇంకా ఎంతసేపు రా రా, 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 రా. పోలీసులు వచ్చేసారు. పద పద పద, రా రా రా, పరిగెత్తు. ఏ ఆగు. నువ్వేమనుకున్నావు? సిఐడి నుంచి తప్పించుకోవచ్చనా? సార్ నేనేం చేయలేదు సార్. సార్ నేనేం చేయలేదు సార్. ఎవరు ఏం చేశారో మాకు తెలుసురా. సార్ నేను చెప్పేది నిజం, అబద్ధం చెప్పలేదు సార్. అలాగా? నువ్వు చెప్పేది నిజమైతే ఎందుకు ఇంటి నుంచి పరిగెడుతున్నావు? సార్ ఒకటి ప్రాణానికి ప్రమాదం వస్తే చూస్తూ ఉంటాడా, పారిపోతాడు కదా సార్. మీ ప్రాణానికి ఎలా ప్రమాదం? సార్ వాళ్ళ మాట నేను వినకపోతే నా కుటుంబాన్ని మొత్తంగా చెప్పేశారు సార్. మీ దగ్గర వాళ్ళు ఏం చెప్పారు? సార్ వాళ్ళు ఏమన్నారంటే డబ్బులు తీసుకుని హంతకుడి దగ్గరికి వెళ్ళమన్నారు. ఫిక్స్ చేసిన రోజు, ఫిక్స్ చేసిన టైంకి కార్ తీసుకుని ఆ రోడ్డు మీదకి వెళ్ళాను. ఓ, అయితే ఆ స్నైపర్ని కాంటాక్ట్ చేసింది నువ్వే కదా? నేను ఆ పని చేయలేదు సార్. నేను ఆ పని చేయలేదు సార్. అయితే నువ్వు ఏం చేసావో అది ఎవరు చెప్పి చేసావో? ఏయ్, ఎవరు మీరు? ఇక్కడే ఆగండి. సిఐడి, దారి నుంచి తప్పుకో. మీరు లోపలికి వెళ్ళడం కుదరదు. పంకజ్, వంశ్, అరే చెప్పేది మీకే. ఏంటి ఇది? చాలా లోపలికి వెళ్ళకూడదు. ఎందుకు మొహాన్ని తిరిగి ఉంచున్నారు? ముఖం చూపించండి. సిఐడి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చింది. నాకు విషయం చెప్పు. నీ గన్ను చూడడానికి చాలా బాగుంది. అరే ఉండవయ్యా, ఎలా ఉందో చూద్దాం. అరే ఇవ్వమంటుంటే ఇవ్వు. ఇది విదేశీ గన్నా, చాలా బాగుంది. డిజైన్ కూడా బాగుంది. ఏయ్, లేకరా. మీరేం భయపడకండి. మేము సిఐడి టీం. ఈ తను విచారిస్తున్నాడు. మీరు కానివ్వండి సార్, కానివ్వండి. ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికే వస్తారు. ధైర్యం గురించి మీరు మాట్లాడకండి మేడం. మీరు సిఐడి చెప్పింది వింటే చాలు. మిమ్మల్ని చూడడానికి ఒకరు వచ్చారు, మా ఫ్రెండే. సార్ రండి 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 రండి. వీడెవరో తెలుస్తుందా? వీడే డ్రైవర్ ప్రవీణ్. వీడు మా దగ్గర ఏం చెప్పారంటే సూరజ్ని చంపడానికి డబ్బులు ఇచ్చింది మీరే అని. ఒకరిని చంపడానికి నేనెందుకు డబ్బు ఇవ్వాలి? దాని ఉత్తరం మీరే చెప్పగలరు. అంటే మీకు ఈ మామూలు డ్రైవర్ చెప్పేది నిజం. నేను చంపడానికి డబ్బు ఇవ్వలేదు అని చెప్తే మాత్రం అది అబద్ధం. అంతే. అవును, మీరు చెప్పేది అబద్ధం. సూరజ్ చనిపోవడం వల్ల మీకే ఎక్కువ లాభం ఉంది. కార్ని ఆ చోట సరిగ్గా నిలిపించేలా చేసి దాన్ని ఉపయోగించాలనుకుంటున్నారు. సూరజ్ని చంపేయాలని చూశారు. కానీ నువ్వు నీ దారి నుంచి తప్పించావు. అప్పుడే 2 కోట్ల స్థలం నీకు దొరుకుతుందనుకున్నావు. అయ్యో బాబాయ్, బాగా హోంవర్క్ చేసినట్టు ఉన్నారు అందరూ. హోంవర్కే కాదు, నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి మేము చాలా హార్డ్ వర్క్ కూడా చేశాం. యూ షటప్. మర్యాదగా అందరూ దారి తప్పుకోండి. నేను వెళ్ళాలి. నేను వెళ్ళి తీరాలి. ఎక్కడికి వెళ్తావు? నువ్వు 2 వ్యక్తులకి డబ్బులు ఇచ్చావు సూరజ్ని చంపడానికి. ఇద్దరు అనేది ఎవరండి? నేను ఒకే ఒక మోటార్ సైకిల్ వారికే డబ్బు ఇచ్చాను. వాళ్ళకి మాత్రమా? అవును సార్,
ఒక్కరికి మాత్రమే. నేను చెప్పేది నిజం సార్, నన్ను నమ్మండి ప్లీజ్. లేదు, పైన నించున్న స్నైపర్ కూడా నువ్వు డబ్బు ఇచ్చున్నావు. వాడి గన్లో నుండి వచ్చిన బుల్లెట్తోనే సూరజ్ చనిపోయారు. లేదు సార్, నేను ఎలాంటి స్నైపర్కి అసలు డబ్బు ఇవ్వలేదు. నేను ఆ డ్రైవర్కి మాత్రమే డబ్బు ఇచ్చాను సార్. ఆ మోటార్ సైకిల్ ఓడిని వెతకమని ఇచ్చాను. అలాగా, సరే ఇప్పుడు చెప్పు ప్రవీణ్, వాడిని ఎక్కడ చూసావు? ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చెప్పారంటే సుందర్ చౌక్లో ఒక గూండా ఉన్నాడు. వాడు మీకు అన్ని విషయాలు చెప్తాడు సార్. నేను తిన్నగా అక్కడికి వెళ్ళాను. వాడు చేస్తానన్నాడు. వాడు ఎర్ర రంగు టోపీ పెట్టుకుని ఉంటాడు సార్. సుందర్ చౌక్, ఎర్ర రంగు టోపీ. ఇక్కడెక్కడో ఉంటాడు, వెళ్ళి వెతకండి. సార్ తను ఎర్ర టోపీ పెట్టుకున్నాడని ఆ డ్రైవర్ చెప్పాడు సార్. మనం ఎర్ర టోపీ ఉన్నవాడిని వెతకాలి. సార్ ఆ రెడ్ కలర్ షర్ట్ సార్, తన్నే మనం వెతుకుతున్నాం అనుకుంటా. డబ్బులు వసూలు చేస్తున్నాడు. వాడే వాడే. అరే ఆగు 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 సార్, మేము నీకు మామూలు ఇవ్వాలి కదా. మీరెందుకు ఇస్తున్నారు? నువ్వు అందరి దగ్గర మామూలు అడుగుతున్నావు, అందరూ ఇస్తున్నారు. ఆ విధంగా నేను కూడా నీకు ఇచ్చాను. నీకు ఇక్కడ కొట్టుందా ఏంటి? ఇప్పటివరకు నేను చూడలేదే, కొత్తగా వచ్చావేంటి? అవునవును, కొత్తే. ఇక మీదటే కొట్టు పెట్టబోతున్నావు. నీకోసమే కొట్టు పెట్టబోతున్నావు. ఏమంటున్నావు? అసలు నీ కొట్టు పేరేంటి? సిఐడి. అరే పారిపోతున్నాడు, పట్టుకోండి. ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికి పారిపోతున్నావు? పైకిలే. సారీ సార్, ఇంకెప్పుడు అలా వసూలు చెయ్యను సార్. నేను చాలా ఆపో, నువ్వు పని చేయి. ఇతను తెలుసా నీకు? ఎవడీడు? వీడి పేరేంటి? సార్ సార్ వీడి పేరు బబ్లు సార్. ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడు సార్. ఇక్కడ? ఇప్పుడెక్కడున్నాడు? సార్ వాడు చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి వెళ్ళాడు. ఏంటా తప్పు? వాడు మనిషిని మార్చి వేరే వాళ్ళని చంపేశాడు సార్. డబ్బులు తీసుకుంటే కరెక్ట్ అయిన వ్యక్తిని చంపాలి కదా సార్ వాడు. అందువల్ల చంపాల్సిన వ్యక్తిని చంపడానికి వెళ్ళాడు సార్. సార్ డబ్బులు తీసుకుంటే వాళ్ళు చెప్పిన పని చెయ్యాలి కదా సార్, లేదంటే బ్యాలెన్స్ డబ్బులు రావు సార్. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరిని చంపడానికి వెళ్ళాడు? లేదు సార్, నాకు దాని గురించి ఏం తెలియదు. వాడిని ఆపకపోతే ఇంకొకరు చనిపోతారు. వాడు ఫస్ట్ మర్డర్ చేసిన చోటే ఒక క్లూ కూడా ఉంది. ఆ రోజు ఇక్కడే బండి క్రాష్ అయింది. ఒక విట్నెస్ ఇక్కడ, అదిగో ఆ కొట్టు ఉంది కదా, అక్కడ ఇంకో విట్నెస్ కూడా ఖచ్చితంగా ఉండాలి. కరణ్ సార్ బండి వెళ్ళి తీసుకురా. ఇటు చూడండి. ఇలారా. నమస్కారం సార్. ఆ రోజు ఒక యాక్సిడెంట్ అయిందిగా, ఆ రోజు నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును సార్, ఇక్కడే కొట్టులోనే ఉన్నాను. ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో ఒకటి కొంతసార్లు ఆలోచించి చెప్పు. ఏదైనా విచిత్రంగా, ఏదైనా తేడాగా ఏదైనా జరిగిందా చెప్పు. ఏది గుర్తుకు రావడం లేదు సార్. మీ కారు అచ్చం యాక్సిడెంట్ అయిన కారు లాగే ఉందే.
అవును సార్, గుర్తొచ్చింది. అది చాలా విచిత్రమైన విషయం సార్. అది చూడడానికి ఎలా ఉందంటే నేను కార్ని డబుల్ రోల్ గా చూసినట్టు ఉంది. 2 కార్లు ఒకేలా ఉంది, బ్లాక్ బ్లాక్ సేమ్ సేమ్. కానీ ఈ విషయాన్ని నేను ఆ కారులో వచ్చిన వ్యక్తి దగ్గరికి చెప్పేటప్పుడు అతను భయపడ్డారు, టెన్షన్ అయిపోయారు. టెన్షన్ అంటే ఎలా? టెన్షన్ అంటే అది టెన్షన్ అయ్యారు, భయపడ్డారు, భయపడి పారిపోయారు. ఎవరో అతన్ని ఫాలో చేసినట్టు అనిపించింది. కాలం పూర్తిగా మారిపోయింది సార్. అవును, కాలం మారిపోయింది. టార్గెట్ ఆయనే అని ఆయనకు తెలుసుంటుంది. ఎవరో అనుకుని సూర్యరాజ్ని చంపేశారు. సరే, నీకు ఆయన గుర్తున్నాడా? ఆ కారు గురించి చెప్పు. కారు అది సార్ గుర్తుకొచ్చింది. నాకేమనిపిస్తుంది అంటే కారు ఒకలాగే సేమ్ సేమ్ బ్లాక్ బ్లాక్ ఉంది. అలాగే కార్ నంబర్ ప్లేట్ కూడా ఒకేలా ఉందనుకున్నాను, కానీ అలా లేదు సార్. 2 నంబర్ ప్లేట్ వేరే వేరేగా ఉంది. ఆ నంబర్ నీకు గుర్తుందా? ఏం నెంబర్ అది? నంబర్ 1 నిమిషం సార్, గుర్తుపెట్టడానికి శ్రమిస్తున్నాను. అవును సార్, గుర్తొచ్చింది. MH02KA 4058. 4058. పదండి, టార్గెట్ ఎవరో తెలిసింది. వాడు దొరుకుతాడు. హలో, ఎస్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను ఇప్పుడు. అన్నీ సెటిల్ అయ్యాక నేను మళ్ళీ తిరిగి వస్తాను, సరేనా? అవును, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సార్, త్వరగా రండి, మీ ప్రాణాలకు ఆపదుంది. రండి, వచ్చి మా బండి లేకండి, త్వరగా. వెయిట్ ఫ్రెడీ, త్వరగా తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి త్వరగా వెళ్ళాలా? తెలీదు. చెప్పు, నిజం చెప్పు. చెప్తావా చెప్పవా? నిజం చెప్పొద్దు అలా వదిలేస్తా నిన్ను. తెలీదు సార్, నాకు తెలీదు. లేకపోతే వదిలేస్తా నేను ఇక్కడ నుంచి. చెప్పా. చెప్తాను సార్, నేను చెప్తాను. రా. ఏంటి సార్, చెప్పండి. స్నైపర్ తోటి మిమ్మల్ని మీరే ఎందుకు చంపుకోవాలనుకున్నారు? నన్ను నేనే చంపుకోవాలనుకోలేదు సార్ నేను. అలాగా? అయితే ఈ స్నైపర్ ఎందుకు మీ పేరు చెప్పారు? సార్, నా డ్రైవర్ ప్రవీణ్ని చంపడం కోసం వీడిని నేను హైర్ చేశాను సార్. ఈ స్టూపిడ్ తప్పుగా అర్థం చేసుకున్నాడు సార్. ప్రవీణ్కి నా సీక్రెట్స్ మొత్తం పూర్తిగా తెలుసు. నేను మాట్లాడిందంతా వాడు విన్నాడు సార్. వాడు నన్ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. నీ రహస్యాన్ని దాచడానికి డబ్బులు ఇచ్చావు. రహస్యాన్ని దాచడానికి కాదు, వాడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. అందుకనే సార్ ఇంతవరకు వాడికి 2 కోట్ల రూపాయలు ఇచ్చాను, కానీ వాడికి ఆశ ఎక్కువైపోతూ ఉంది. అందుకనే నేను నిర్ణయం తీసుకున్నా, వాడి కథను ముగిద్దామని. దొరికిపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా? ఇరుక్కుంటానన్నది నా ప్లాన్లో లేనే లేదు. ఇది యాక్సిడెంట్ లాగే ఉంటుందని నేను అనుకున్నాను. నా మీద ఎటువంటి అనుమానం రాదు, నా మీద నింద కూడా రాదనుకున్నాను. మనం అనుకున్నది ఎప్పుడు అలాగే జరగదు, అర్థమైందా? ఈ స్నైపర్ చేసిన తప్పు వల్ల నువ్వు వేసిన వల్ల నువ్వే ఇరుక్కున్నావు. ఇక జీవితాంతం జైల్లో ఉండి గేమ్ ప్రాక్టీస్ చేసుకో. లేదు సార్, వద్దు సార్, లేదు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్.